ఈవన్ను దానికి ఒక టైం అనేది ఉంటది. దాటిపోయింది కానీ ఆ టైం దాటిపోయింది. అల్నాటి కాలం లోపల కొంతమంది సినిమాదేవి అటువంటి కోడళ్లను వంగి పోటేయమంటుంది, ఇసుని దంచమంటుంది, చుట్టూ తిరగమంటుంది, కూర్చొని దంచమంటుంది. ఆ విధంగా రాసి రంపానే పెడతా ఉంటే అటువంటి కోడళ్ళు అత్తలు పట్టుకొని ఈ అత్త పాడుగాను, దీనికి అత్తరు రాను, ఈ సత్యనాశనం గాను, ఇది పచ్చబద్ధం రాను, ఇది కాళ్ళు పడిపోను, ఇది రెక్కలు పడిపోను, ఏం పడిపోకుండా ఆ నోరను పడిపోయి మొక్కుతారట. నోరు కూడా పడిపోతుంది. నోరు పడిపోతే తిట్టది కొట్టది పని చెప్పదు కదా, అది పడిపోతుంది. కోరుదా ఉంటే అటువంటి అత్త చూస్తాను అట బిడ్డలారా. నేను ఒకప్పుడు కోడల్లే నేను మా అత్తని తిట్టుకున్నా గిట్టనే నేను తిడతారా అనుకొని ఆ అత్త ఏం చెప్తాది, బిడ్డలారా మీకు పని చేస్తూ ఉంటే యాస్ట్ వస్తుంది కదా, పాటలు పాడుకుంటే పని చేయమన్నదట. పాట కూడా పని చేస్తాను కాదు పాడు పని చేసుకోమన్నారు. అల్లో నేరెడల్లో నేరెడల్లో నాతోటి కోడలా నాకు యారాలా అల్లో నేరెడల్లో నాతోటి కోడలా నాకు యారాలా అల్లో నేరెడల్లో మామడికి మన ఇంట్లో ఎల్లమ్మ పెట్టి అల్లో నేరెడల్లో ఎట్లా కోడళ్ళు పాటలు పని చేస్తా ఉన్నారు. ఆ పాటలు చెప్పుడు కడగొట్టు చిన్నదాని కొడుకులేసి అమ్మ పాలిమ్మని ఎప్పటికీ అడిగిండో, ఆ కడగొట్టు చిన్న కొడుకు ఎప్పుడైతే పాలనికి పక్క గదులకు వెళ్ళిందో ఆ మీద కూడా ఏమనుకుంటారు, ఆరాలు సిరితే పాలు సిరిదైద్దా దంచపోతే మేమేం దంచుతామని వాళ్ళు కూడా రోకలు పడేసి గదిలోకి వెళ్ళినాక. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఆ అత్త పోయి దంచిన రాసులు చూసుకొని ఆ రాశి కొలుసుకుంటుందట. అత్త కొంతమంది శీలమాదేవి రాశి కొలుసుకో చిన్న కంపెనీ కూడా అది బోనం అయ్యేదాకా మీరు అట్టే